అన్నపూర్ణాదేవి అవతారం ఎంతో మహిమాన్వితమైనది. ఒకానొక సందర్భంలో పరమశివుడు ప్రపంచంకంతా భ్రమ అని, అందులో ఏమీ లేదని అన్నప్పుడు పార్వతీదేవి తన మహిమను చూపించడానికి అన్నపూర్ణాదేవిగా అవతరించింది. కాశీక్షేత్రంలో అమ్మవారు స్వయంగా అందరికీ అన్నం పెడుతూ ఆకలిని తీర్చింది. దీనివారా ఆహారం ఎంత ముఖ్యమో అది లేకుండా జీవనం సాధ్యం కాదని నిరూపించింది. అన్నపూర్ణాదేవిని పూజిస్తే ఇంట్లో ధాన్యానికి లోటుండదని, సకల సౌఖ్యాలు చేకూరుతాయని నమ్మకం. ఓం నమో భగవత్యై అన్నపూర్ణాయై. కాశీక్షేత్రంలో ఒకసారి దారుణమైన కరువు వచ్చింది. ప్రజలంతా ఆహారం కోసం తల్లడిల్లిపోయారు. అప్పుడు పరమశివుడు స్వయంగా భిక్షాటనకు బయల్దేరాడు. కాని ఎక్కడా ఆహారం లభించలేదు. చివరకు ఆయన కాశీపురాధీశ్వరి అయిన అన్నపూర్ణాదేవిని ప్రార్థించాడు. అప్పుడు అమ్మవారు తన స్వర్ణపాత్రతో శివునికి భిక్షపెట్టి ఆ కరువును నివారించింది. చూశారా అమ్మవారి దయ ఎలాంటిదో? మనకూ జీవితంలో ఎటువంటి కష్టాలొచ్చినా ఆమెను ప్రార్థిస్తే తప్పక తీరుతాయి. దేవి మహిమను తెలియజేసే మరొక కథ. ఒకసారి కాశీలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు చాలామంది పిల్లలు, తినడానికి ఆధారం లేక ఎంతో కష్టపడేవారు. ఆ బ్రాహ్మణుడు అన్నపూర్ణాదేవిని ప్రార్థించాడు. ఒకరోజు అమ్మవారు ప్రత్యక్షమై ఆయనకు ఒక అక్షయ పాత్రను ఇచ్చింది. ఆ పాత్రలో ఎంత ఆహారం కావాలంటే అంత వస్తుంది. ఆ బ్రాహ్మణుడు ఆ పాత్రతో తన కుటుంబమే కాకుండా ఊరిలో ఉన్న పేదవాళ్లందరి ఆకలి కూడా తీర్చేవాడు. చూశారా అమ్మవారి దయ ఉంటే అన్నీ సమకూరుతాయి. మీ వారి మరో మహిమ. కాశీనగరానికి ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు. ఆయనకు చాలా సంపద ఉండేది, కాని మనశ్శాంతి లేదు. ఎన్ని పూజలు చేసినా ఆయనకు తృప్తి కలగలేదు. చివరికి అన్నపూర్ణాదేవిని ప్రార్థించి కాశీలో అన్నదానం చేయడం మొదలుపెట్టాడు. అలా చేస్తూ ఉండగా ఆయనలో గర్వం తగ్గి వినయం, భక్తి పెరిగాయి. అప్పుడు ఆయనకు మనశ్శాంతి లభించింది. అమ్మవారి దయతో సంపదతో పాటు సరైన మార్గం కూడా చూపిస్తుందని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అన్నపూర్ణాదేవిని ఆవాహనం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ పూజిస్తారు. ఓం హ్రీం శ్రీం సర్వమంగళాయై అన్నపూర్ణాయై నమః. ఈ మంత్రం ద్వారా మనం అమ్మవారి కరుణాకటాక్షాలను పొందవచ్చు. అలాగే కాశీలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరాన్ని దర్శించడం ఎంతో విశేష్టమైనదిగా భావిస్తారు. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం అన్నకూట పండగను వైభవంగా జరుపుతారు. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు. అన్నపూర్ణాదేవి పూజా విధానం చాలా సరళమైనదే మరియు శక్తివంతమైనది. సాధారణంగా ఈ పూజను శుక్రవారం రోజు లేదా పౌర్ణమి రోజు చేస్తారు. ముందుగా పూజామండపాన్ని శుభ్రం చేసి అన్నపూర్ణాదేవి ప్రతిమను లేదా పటాన్ని ప్రతిష్ఠించాలి. దీపం, ధూపం, నైవేద్యం సమర్పించాలి. అమ్మవారికి ఇష్టమైన పండ్లు, పాయసం నైవేద్యంగా పెట్టవచ్చు. పూజలో అన్నపూర్ణాష్టకం పఠించడం చాలా మంచిది. చివరగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ పూజను భక్తి శ్రద్ధలతో చేస్తే అన్నానికి లోటుండదని నమ్మకం.